హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శాస్త్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. అలాగే గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా మరి చేస్తున్నారు. మరి అలాగే ఈ నెలలో కూడా వచ్చే 27వ తారీఖున ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రం రోజున మరి నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కావచ్చు, ఆశ్లేష బలిపూజ కావచ్చు, మరి ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజున మరి గురుగారు చేపడుతున్నారు కనుక వీటికి సంబంధించి మీకు ఎటువంటి సంతాన పరంగా బాధపడుతున్నా, లేదంటే ఉద్యోగపరంగా, లేదంటే దాంపత్య పరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నాగప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల కూడా ఇవన్నీ మీ దోషాలు నివారణ జరుగుతుంది కనుక వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, లేదంటే మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. అలాగే మరి వారానికి ఆర్థికంగా మీ జాతకాన్ని చూయించుకోలేనటువంటి వారు, మరి జాతకాల రీత్యా కూడా డబ్బు వెత్తించి చూయించుకోలేని వారి కోసం కూడా వారానికి ఇద్దరికి మాత్రం ఉచితంగా గురుగారు జాతకాలు చూస్తారు. మరి అలాగే కాల్ అపాయింట్మెంట్ ద్వారా కాదు, నేరుగా ఏ రోజైతే మీకు రమ్మని సమయాన్ని ఇస్తారో కేవలం ఆ రోజు మాత్రమే ఆఫీస్కి వచ్చినటువంటి వారికి ఇద్దరికి మాత్రం గురుగారు ఉచితంగా జాతకాలు చూస్తారు. గురుగారు ఒక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గోపాలపట్నం అండి, వైజాగ్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా కోసమేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మినిమం 50 సంవత్సరాలు. మీ పేరేంటి అన్నారు? వెంకట్రావు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వెంకట్రావు గారు. నా గురుగారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. సార్, ఆర్థిక సమస్యలు అండి, ఎప్పుడు చూసినా నాకు. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, నిన్నటి దాకా బాగలేదు, ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం బాగుంటుంది. 10 ఏళ్ల దాకా నీకు మళ్ళీ తిరుగులేదు. గడిచిన 5 ఏళ్ళు కొద్దిగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ టైం అంతా అయిపోయింది, ఇక బ్యాడ్ టైం అయిపోయింది, ఇంక అంతా ఆనందించే సమయం తప్ప కష్టకాలం అయితే రాదు ఇంకెప్పట్లో. ఓకేనా? 10 ఏళ్ల వరకు తిరుగులేదు మీకు, అన్ని రకాలుగా బాగుంటుంది. అదేనండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, లైన్లో ఉన్నారమ్మా? ఓకే, కాల్ కట్ అయింది. అలాగే మరి లైవ్ ద్వారా కాల్స్ కలవని వారు, అలాగే మీ జాతకాన్ని రీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మరి నేరుగా గురుగారిని కలిసి మీ జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా వెళ్ళవలసిన అడ్రస్ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, పిల్ల నెంబర్ 1146, మహేశ్వరి చాంబర్, సోమాజీ కూడా. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. 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 ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే ఇప్పుడు పేర్లు పెట్టి పిలిచే పద్ధతిలో పూర్తి పేరు దాన్ని షార్ట్ కట్ చేసి పిలుస్తూ ఉంటారు కదా, మరి ఎటువంటి అంటే పూర్తి పేరు పిలిస్తేనే వాళ్ళకి పూర్ణాయుష్ అని అంటూ ఉంటారు కదా, దాని గురించి ఒకసారి తెలియజేయండి. అట్లా ఏముండదు. జనరల్గా నక్షత్ర పాదం ప్రకారం పేరు నామకరణ అనేది చేయాలి. ఏదైతే నామకరణం చేస్తున్నామో మొదటి అక్షరం ఏదైతే వస్తుందో ఆ పేరుతోనే పిలవాలి. మరి జనరల్గా ఏం చేస్తున్నారంటే, మరి జన్మనామం ఒకటి ఉంటుంది, పిలిచే పేరు వాళ్ళ ఇష్టమైన పేర్లో, లేకపోతే తాతల పేర్లో, దేవుళ్ళ పేర్లో పెట్టుకుంటూ ఉంటారు. ఏది పెట్టినా జన్మ నక్షత్రానికి, జన్మజాతకానికి ఏదైతే అక్షరం వస్తుందో దానికి సంబంధించిన పేరే పిలవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే అదే పేరుతో పిలవడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ప్రతి 30 సంవత్సరాల్లో అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, అష్టమ శని 2.5 సంవత్సరాలు, ఏలినాడు శని 7.5 సంవత్సరాలు. అంటే 30 ఏళ్లకు గాను శని 12.5 సంవత్సరాలు పరిపాలిస్తుంటాడు శని భగవానుడు. మరి అట్లా కాకుండా నక్షత్రం సంబంధించిన ఒక పేరు పెట్టి పిలిచే పేరు ఉంటుందనుకోండి, ఇది డబల్ టైం ఫేస్ చేయాలి మానవుడు. కాబట్టి నక్షత్రం మీద వచ్చే పేరే పెట్టాలి, అదే పిలవాలి, అదే పబ్లిక్లో అలవాటు చేయాలి. రిజిస్ట్రేషన్ కూడా అదే పెట్టాలి. నిక్ నేమ్స్ అంటే ఇంట్లో వరకు పిలుచుకుంటే పర్వాలేదు, కానీ బయట మాత్రం ఇది అలవాటు చేసుకోవడం మంచిదమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో. నమస్తే అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నేను మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 17/7/2001 మేడం. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సమయం ఎర్లీ మార్నింగ్ 4కి అలా జన్మించింది మేడం. అంటే సమయం ఎగ్జాక్ట్లీ కొంచెం గుర్తులేదు కానీ ఎర్లీ మార్నింగ్ నైట్ అట్లా ఎర్లీ మార్నింగ్ జన్మించింది మేడం 4కి అలా. పాప పేరేంటమ్మా? వర్ష మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా అమ్మాయికి? ఆరోగ్యం మంచిగానే ఉంది గురువు గారు. తను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ లో ఉంది. ఓకే. ఇప్పుడు 4th ఇయర్ లో కొంచెం ప్లేస్మెంట్లు సరిగా రావట్లేవు. మరి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే బెటరా, సాఫ్ట్వేర్ జాబ్ అయితే బెటరా సార్ గురువు గారు అనుకుంటున్నాం సార్. ఏం జాబ్ ఫస్ట్ అడిగిందండి? ఏం జాబ్ అన్నావు? సాఫ్ట్వేర్ కాకుండా ఇంకోటి? అంటే ఇప్పుడు తను బీటెక్ 4th ఇయర్ గురువు గారు. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వెళ్తే బెటరా లేదంటే గవర్నమెంట్ జాబ్ ఇట్లా బ్యాంక్ ఫీల్డ్ వెళ్తే బెటరా అని ఆలోచిస్తుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు లేవు. ఓకేనా? సాఫ్ట్వేర్ సైడ్ బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్వేర్ సైడే ప్రయత్నం చేయమని చెప్పు. ఓకేనా? చేస్తే విదేశాలకు ఎంఎస్ చేసే అవకాశం కూడా ఉన్నది. బయటికి పంపిస్తే కూడా మంచిగా చదువుతుంది. ఓకేనా? జాతకం బాగుంది, ఏం భయపడాల్సిన పని లేదు. కాకపోతే నాగదోషం కనపడుతుంది. నాగదోషం ఉంటే ఏమవుతుందంటే పిల్లలు కొద్దిగా కన్ఫ్యూజన్ అయిపోతుంటారు. ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు ఇది చేయాలా, అది చేయాలా, ఇంకోటి చేయాలనేది. అర్థమైందా? నాగప్రతిష్ఠ ఇప్పుడు చేయిస్తే ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది, ఒక మంచి మార్గం దొరుకుతుంది. వాళ్ళకి ఏదైతే కలిసి వస్తుందో అదే మార్గం ముందుకు రావాలి. ఎప్పుడైనా కాలం కలిసి రావాలి తప్ప మనం ప్రాకులాడితే ఏది కాదు. కాబట్టి కాలం కలిసి రావాలంటే నాగదోష పరిహారం ఫస్ట్ చేయండి. అక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం బాగుంటుంది. భవిష్యత్తుకు మళ్ళీ తిరుగు లేకుండా ఉంటుంది చేస్తే. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మనకి దైవారాధన నిత్యం దీపారాధన చేసేవాళ్ళు దైవారాధన చేస్తారు ఇంట్లో. మరి ఎటువంటి దేవుణ్ణి పూజించినా కూడా నవగ్రహాల దోషాలు ఉంటే కనుక మనకి కష్టాలు తప్పవు కదా. మరి నవగ్రహ స్తోత్రాలు కూడా ఇంట్లో రోజు పఠించాలంటారా గురుగారు? తప్పలేదమ్మా. మనిషిని నడిపించేదే నవగ్రహాలు కాబట్టి మరి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం మంచిదే. స్తోత్రం ఎవరన్నా చదవచ్చు. మంత్రం అంటే గురుముఖంగా నేర్చుకోవాలి. దానికి ఒక స్వరం ఉంటుంది, అక్షరభేదాలు రాకూడదు. అదే శ్లోకం అనుకోండి, అక్షరభేదాలు లేకుండా చదవచ్చు, తప్పులేదు. తెలియకపోతే ఎవరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర చెప్పించుకొని నోటికి చెప్పించుకొని ఏది చేసినా, శ్లోకం చేసినా, విష్ణు సహస్రనామ పారాయణ చేసినా, లలితా సహస్రనామ పారాయణ చేస్తే కూడా అక్షరభేదాలు ఉండకూడదు. అక్షరభేదం ఎప్పుడైతే వచ్చిందో చదివే మంత్రం పనిచేయదు, అక్కడే ప్రాబ్లం అవుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా తప్పులు లేకుండా చదవచ్చు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? లత అండి నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. 25/1/2002 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 9:18 ఓకే, పాప పేరేంటి? శ్రీవిద్య అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. అదే పాప లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిందండి ఇంట్లో నుంచి. అమ్మాయి తిరిగి రావాలని స్వామి, ఎట్లన్నా చేసి చెప్పండి స్వామి. అంటే అమ్మాయి జాతకంలో కాలసర్ప దోషం ఒకటి ఉంది, తర్వాత నాగదోషం ఉంది, రాహు మహర్దశ నడుస్తుంది. రాహు మహర్దశ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎదుటివాడు మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. చెప్పంగానే ఇమాజినేషన్ చేయగానే తొందరగా మాయలో పడిపోతారు. ఆ మాయలో పడి వెళ్ళిపోయింది. అవునా? అవును స్వామి, అట్లనే వెళ్ళిపోయింది. రా అంటున్నాను స్వామి. అతను చూస్తే ఏం పని చేయడు స్వామి. ఈ అమ్మాయి చిన్న ఉద్యోగం చేస్తా ఉంది, స్కూల్లో జాబ్ చేస్తా ఉంది. ఇంతకుముందు ఒకసారి మాట్లాడావా నాతో? ఏం చేసినారో ఏం లేదు స్వామి. మా అమ్మాయి నాకు రావాలి స్వామి. వినండి, ఇంతకుముందు ఒకసారి నాతో మాట్లాడారు కదా మీరు? అవును స్వామి. ఏం చెప్పారు అప్పుడు? ఏం చెప్పలేదు స్వామి. మాట్లాడినట్టు గుర్తుంది నాకు బాగా. నాకు పాప రావాలి స్వామి. ఒక్కటే నాకు కూతురు, ఒక బాబు, ఒక పాప స్వామి నాకు. సరే, విడిగా ఫోన్ చేయమ్మా. ఒకసారి అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. చేస్తే కొన్ని మార్గాలు ఉంటాయి. అది కూడా ధర్మ మార్గం అయితేనే చేయొచ్చు, అధర్మం అయితే చేయకూడదు. మీ అమ్మాయికి మంచి జరిగేది ఉంటే చేయొచ్చు. ఓకేనా? చేయండి, వీడియో నెంబర్ కాల్ చేయండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము గుంటూరు నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అన్నయ్య గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
1995 మ్మ్. 7 మ్మ్. 25వ తారీఖు ఓకే సమయం చెప్పండి అమ్మా. రాత్రి 10 గంటలకి. మ్మ్. పేరేంటి? అంటే పెళ్లి గురించి అండి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. పేరేంటమ్మా? కుమారస్వామి అండి. కుమారస్వామి. ఓకే. జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది, రాహుదోషం ఉంది. దీనివల్లే పెళ్లి కావట్లేదు. ఒకటి బాగా మొండిగా మూర్ఖత్వంగా ఉంటాడా? అమ్మా టీవీ చూస్తున్నావా? చూడట్లేదండి. నేను అడిగిందని మరి సమాధానం చెప్పవే. అదిగో చెప్పండి. టీవీ చూస్తే నేను చెప్పను, రోజు చెప్తుంటా కదమ్మా. మొండిగా మూర్ఖత్వంగా ఉంటాడా? హలో. తర్వాత చేయమ్మా, వేరే కాల్ తీసుకోండి. ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము నెల్లూరు నుంచి అండి. మా పాప కోసం చేస్తున్నాము. ఓకే పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/11/2005 అండి. ఓకే సమయం చెప్పండి. ఉదయం 5:21 ఓకే పాప పేరేంటమ్మా? దీప్తి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. పాప కోసం చేశానండి. ఇది వరకు చేశాను పాప కోసం, నీట్ సీట్ కోసం. పరిష్కారం చేపిమన్నారు. మన సంస్థానం ద్వారానే చేపించాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని. ఓకే అమ్మాయి పేరేంటి? దీప్తి అండి. దీప్తి. ప్రజెంట్ శని బాగాలేడు, మీనరాశిలోకి శని వచ్చాడమ్మా. శనికి తప్పనిసరి రేపు 4వ తేదీ ఎగ్జామ్ ఉంది గురుగారు, నీట్ ఎగ్జామ్. ఇప్పుడు ఎలా ఉంటుంది? చెప్పిందేనమ్మా, నేను దాని గురించే చెప్తున్నా. ప్రజెంట్ మీనరాశిలోకి శని భగవానుడు వచ్చాడు. అమ్మాయికి ఏలినాటి శని ప్రారంభమైంది. జన్మలగ్నంలోకి శని వస్తే ఖచ్చితంగా ఆమె ఎంత కష్టపడితే కూడా మార్కులు పర్సంటేజ్ పడిపోతుంది. ఫస్ట్ శనికి చేయించండి, చేస్తే మళ్ళీ తిరుగు ఉండదు. ఓకేనా? శనికి తప్పనిసరిగా ఈ సమయంలో చేయాలి, చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇట్లా ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మరి తిరుగురండి, తిరుగు. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 చెప్పండి. 13 1/13. ఓకే సమయం చెప్పండి. సమయం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య. పాప పేరేంటండి? ఉదయం జ్యోతిక. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు నమస్తే అండి. నమస్తే సార్, మా పాప 5th క్లాస్ అవుతుంది. 5th క్లాసు. పాప ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు సార్. ఓకే. అది తెలుసుకుందామని చేశాను. అంటే ఎక్కువ బాగా బక్కగా ఉంటుంది అమ్మాయి ఏమన్నా? లేదండి, బాగానే ఉంటుంది, బొద్దుగానే ఉంటుంది పాప. అంటే ఇక్కడి నుంచి దశ మారింది. నిన్నటిదాకా బాగలేదు, కుజమహర దశ ప్రారంభమైంది. కుజమహర దశ వల్ల అనారోగ్య సమస్యలు, దెబ్బలు తగలటం. తర్వాత ఏం ప్రాబ్లం ఉంది చెప్పు? టీవీ చూస్తున్నావు? హలో. టీవీ చూడకుండా మాట్లాడితే చెప్తా. టీవీ చూడలేదు సార్, బయట. మరి నీ సౌండ్ ఇక్కడ కనిపిస్తుంది, చూడట్లేదంటే ఎట్లా చెప్పండి? అదిగో తర్వాత చేయండి. ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కోరుకోలండి. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా హస్బెండ్ గురించి అండి. ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/2/1986. ఓకే సమయం 86. 1986 అండి. 86 సమయం చెప్పండి అమ్మా. డేట్ టైం అంతా గుర్తులేదండి. సుమారుగా తెలీదా? సుమారుగా 3 to 5 మధ్యలో అన్నారు. ఎప్పుడు మధ్యాహ్నమా అమ్మ? మధ్యాహ్నం. ఓకే పేరేంటి, మీ వారి పేరేంటి? సూర్యనారాయణ స్వామి అండి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. ఆరోగ్యం బాగుందా? ఏం పని చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నాడా? ఫోటోగ్రఫీ అండి. బిజినెస్ దెబ్బతిన్నదా లేదా? అవునండి. మొత్తం జీరోకి వెళ్ళిపోయి ఉంటుంది టోటల్గా. అవునండి. ఇంతకుముందు ఒక స్థాయికి బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం డౌన్ ఫాల్స్కి వెళ్ళిపోయిందా? అవునండి. అవును. చెప్పమ్మా ఇంకేంటి? అదే అండి, ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది ఏంటి? ఫోటోగ్రఫీ బాగానే ఉంటుంది. ఇంకేమైనా చేస్తాడా? ఇది ఒకటేనా? మీడియాలో చేస్తారండి. బాగానే ఉంటుంది, ఫోటోగ్రఫీ బాగానే ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ శని బాగలేడు, శనికి చేయించండి ఒకసారి.
శనికి చేస్తే మళ్ళీ ట్రాక్లో పడతాడు. ఏం కంగారు పడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకు ఈ టైంలో శని రోజు చెప్తుంటా కదా, శని బాగుండనప్పుడు తప్పనిసరిగా శనికి చేయాలి. హోమాలు అవి చేస్తే మార్పులు వస్తాయి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను పేరు తారక్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/2006. అమ్మ మరొకసారి చెప్పండి. 6/6/2006. ఓకే, సమయం చెప్పండి. 6వ తారీఖు 6వ టైం. నెల 2006. సరే, టైం చెప్పండి అమ్మా. మీ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? 11:59. ఎప్పుడు ఉదయమా? అదే రాత్రి అండి, అదే రోజు రాత్రి. సరే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే గురుగారు కాల్ కట్ చేస్తారు. ఓకే. చెప్పమ్మా. ఆ పాప గురించి తెలుసుకుందామని సార్. కాదమ్మా, ఇంతకుముందు ఇద్దరికి చెప్పాం కదా, టీవీ చూస్తే కాల్ కట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎట్లా చూస్తారు చెప్పండి. అమ్మా తగ్గించానండి. చెప్పండి. ఆ పాప గురించి తెలుసుకుందామని. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? ఆరోగ్యం గురించా? వినండి, ఆరోగ్యం గురించా, చదువు గురించా, బిహేవియర్ గురించి? మ్యారేజ్ గురించి. ఆ? చదువు గురించి, మ్యారేజ్ గురించి. చదువు అయితే బాగానే చదువుతుంది కదా. ప్రజెంట్ ఏం చదువుతుంది అమ్మాయి? బీటెక్ చదువుతుందండి. ఓకే. పెళ్లి విషయంలో మాత్రం కాస్త నీ మాట వినకపోవచ్చు, గుర్తుపెట్టుకో. ఏదైనా ప్రేమ వ్యవహారం ఇట్లాంటి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. చదువు అయితే బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి పేరేంటన్నావు? పూర్ణచంద్ర తేజ. చదువు బాగానే ఉంటుంది. పెళ్లి వ్యవహారాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నీ మాట వినకపోవచ్చు అట్లా. ఓకేనా? ఏమన్నా పరిహారాలు ఏమన్నా చేయాలి. రాహుకి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి, కుజుడికి చేయాలి, శనికి చేయాలి. ఇవన్నీ చేస్తే ఆమె బుద్ధి మారుతుంది, లేకపోతే కష్టం అట్లా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సాయిరానండి, నేను ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు 2005 అండి, 2005 ఏప్రిల్ 22 శుక్రవారం రాత్రి 8-7 గంటలకు. ఓకే, బాబు పేరేంటమ్మా? ఈశ్వర్ నాగ సంతోష్. సరే, గురుగారున్నారో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారండి. నమస్తే. చదువులో బ్రేక్ వచ్చిందా అండి? చదువులో ఏమైనా బ్రేక్ వచ్చిందా అంటున్నా. బ్రేక్ అంటే ఏం రాలేదు కదండి, కొంచెం సబ్జెక్ట్లు అవుతా ఉంది. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మరి ఆగటం అంటే దాని బ్రేక్ అనే అంటారు. అదే అండి. చెప్పమ్మా. అదే అండి, చదువు ఎట్లా ఉంటది, జాబ్ చేస్తుంటాడా ఎట్లా, వాడి చదువు గురించే కొంచెం భయం, అంతే ఏం లేదండి. జాతక పరంగా బాగానే ఉంది, కానీ దోస్తులు ఎక్కువ ఉన్నారు. అవునా? దోస్తులా ఉన్నారండి కొంచెం. అది కంట్రోల్ చేయి. కంట్రోల్ చేస్తే ట్రాక్లో పెడతాడు. బాగా డబ్బులు ఇస్తామో ఖర్చు పెట్టుకోమని. ఖర్చు అట్లేం ఇయ్యనండి, కాకపోతే ఎప్పుడు అవసరం అయితే అప్పుడే తీసుకుంటాడు. అంటే బుక్స్ కానీ వాటి కానీ అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు అడిగితే అప్పుడే వేస్తాము. పాకెట్ మనీ అంటూ ఏమి ఇయ్యం. జాతక పరంగా బ్రహ్మాండంగా ఉంది. కుజుడు ఉచ్చులో ఉన్నాడు, రవి బాగున్నాడు. కాకపోతే బుద్ధి మాత్రమే స్థిమితం ఉండదు. ఓకేనా? దాంతోపాటు నాగదోషం కనపడుతుంది. నాగదోష పరిహారం చేస్తే పిల్లాడు నెంబర్ 1 సెటిల్ అవుతాడు. చేయకపోతే మాత్రం పిల్లాడు వేరే రూట్కి వెళ్ళిపోతాడు. అంటే అటు ఇటుగా సెటిల్ అవుతాడు. వదిలేస్తే చేస్తే నెంబర్ 1 సెటిల్మెంట్ వస్తుంది. అట్లా. ఓకేనా? నాగదోషం అంటే ఇప్పుడు ఎట్లా చేయాలండి? ఎన్ని వారాలు అట్లా ఉంటాయి కదా? అట్లా కాదు. నాగ ప్రతిష్ఠ మన పీఠంలో చేస్తున్నాం. రేపు 27వ తారీఖు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి ఒకటే రోజు ఏకకాలంలో చేయిస్తే ఆ దోష ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు పిల్లాడు ట్రాక్లోకి వస్తాడు, మంచి ట్రాక్లో పడతాడు. అట్లా. ఓకేనా? సరే అండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మల్లయ్యమ్మ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/4/1994. సమయం చెప్పండి. 1:10 నుంచి 1:15 వరకు అమ్మా. ఎప్పుడు మధ్యాహ్నమా అండి? మధ్యాహ్నం అమ్మా. ఓకే, బాబు పేరేంటి? సతీష్ కుమార్ అమ్మా. ఓకే, గురుగారున్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించినమ్మా. చెప్పండి. ఇంతకుముందు అడిగింది మీరేనా? మల్లయ్యమ్మ. మల్లయ్య సార్. చెప్పండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఖాళీగా ఉన్నాడా?
ఖాళీనే ఉన్నాడు సార్. మా స్వామి ఖాళీనే ఉన్నాడు. 3 సంవత్సరాలు కూడా దగ్గరకు వచ్చి పాయా స్వామి. ఏమైంది? ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. ఆ, అది ఏమన్నా వచ్చే మార్గం ఉందా స్వామి? ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అందులో అనుమానం లేదు. విను, కానీ అష్టమ శని ప్రారంభమైంది. దీనివల్ల టైం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అనా లాస్ట్ 3 ఇయర్స్లో ఏమైనా దెబ్బలు తగిలినాయా? స్వామి గడిచిపోయిన 3 ఏళ్లలో హెల్త్ ప్రాబ్లం కానీ, బండి మించి కింద పడడం కానీ, దెబ్బలు తగలటం కానీ అవన్నా అయినాయా? లేదు స్వామి. సరే, ఇక్కడి నుంచి రాబోయే కాలం జాగ్రత్త ఉండమని చెప్పు. శని బాగలేడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం అయితే 100% అదే చెప్తున్నా, 100% వస్తుంది. ఓకేనా? జాబ్ వస్తుందా స్వామి? వస్తుందనే చెప్తున్నాగా, వస్తుంది అని చెప్తున్నా. గవర్నమెంట్ సొమ్ము తినే రాత ఉంది, 100% వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నంద్యాల జిల్లా ఉపమండలం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పిల్లవాడికి ఏది అనుకుంటే పిల్లవాడికి ఉద్యోగం జాబ్ రావడంలే, కళ్యాణం జరగడంలే, వెంకటకిరణం. మీ బాబు గురించా? మా బాబు గురించి వెంకటకిరణం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ లేదా అండి? ఉంది, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మరి. 1997 మే నెల 11వ తేదీ. సమయం చెప్పండి. సమయం ఆదివారం రాత్రి 9:15 ఆదివారం రాత్రి. సరే, పేరేంటి? బాబు పేరేంటమ్మా? వెంకటకిరణం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. అలా గురువారం అండి, మాకు ఏమనుకున్నా నెరవేరడం లేదండి. స్వామి అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి ఏం చేయడండి, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు స్వామి. ఏది అనుకున్నా నెరవేరకుంది. అబ్బాయికి ఏదైనా ఉద్యోగం జాబ్ ఏదన్నా చూస్తేనే నెరవేరకుంది, కళ్యాణం నెరవేరకుంది. సరే, జాతకపరంగా కుజుడు బాగలేడు, గురుడు బాగలేడు. గురుడు నీచపడ్డాడు. గురువుకి, శుక్రుడికి, కుజుడికి జపహోమాలు చేయించు. చేస్తే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. ఎందుకంటే జాతకంలో గురుడు నీచపడ్డట్లయితే ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే ఉద్యోగం దొరకపోవడం, సమయం వృధా చేయడం, అర్థమైందా? ఏం చేసినా కాలం కలిసి రావడం గురుడు వల్ల జరుగుతుంటుంది. కాబట్టి ఈ 3 గ్రహాలకు చేయించమ్మా. ఓకేనా? చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. గురుగారు, అలాగే ఈ 27వ తారీఖున ఆదివారం అమావాస్య రోజున మన పీఠంలో జరిగేటువంటి పూజాది క్రతుల గురించి ఒకసారి తెలియచేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 27వ తారీఖు ఆదివారం, మరి అశ్విని నక్షత్రం అయింది, అమావాస్య అయింది. అమావాస్య ఈ యొక్క రాహుకేతు సంబంధమైన దోషాలకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. మరి మానవుని ఇబ్బంది పెట్టేది మొత్తం కూడా రాహుకేతువులే బలంగా ఉంటాయి. నేను చేసిన స్టడీలో ఏంటయ్యా అంటే రాహుకేతువుల ప్రభావం మానవుడి మీద విపరీతంగా ఉంటుంది. రాహుకేతువులను బట్టే జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. మనిషి దెబ్బతింటం కూడా రాహుకేతువుల ప్రభావం వల్లనే రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రాహుకేతు గ్రహ సంబంధాల వల్లే మరి సర్పదోషాలు వచ్చినా, నాగదోషాలు వచ్చినా, కాలసర్పదోషాలు వచ్చినా ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఈ రాహుకేతువుల గ్రహ సంపత్తిని బట్టే చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి వాటికి ముహూర్తం అనేది అమావాస్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో కొన్ని రకాల ప్రయోగ బాధలు ఉంటాయి. మరి కొన్ని రకాల గాలి, ధూళి ఇట్లాంటి దోషాలు కూడా ఆ రోజున చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి దాని గురించే రేపు 27వ తారీఖు ఆదివారం రోజున మన యొక్క కార్యక్రమం కేపీహెచ్పి కాలనీ ఫేస్ 4 గణేష్ టెంపుల్ ఇవన్నీ చేయబోతున్నాం. ఆశేష బలి పూజ, నాగప్రతిష్ఠ, మరి నవగ్రహ హోమాలు, తర్వాత లక్ష్మీ నరసింహ హోమం, శూలిని దుర్గ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మణ్ అండి, రాజమండ్రి నుంచి చేస్తున్నాండి. మా అబ్బాయికి ఒకటి చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది మే 31 అండి. చెప్పండి. మే 31 అండి, నైట్ 9:50 సంవత్సరం చెప్పండి. 2002 అండి. ఓకే, చెప్పండి. రాత్రి 9:50 అండి. సరే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం కదా, టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి అని. చెప్పయ్యా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నువ్వు పెట్టిన సౌండ్ నాకు ఇక్కడికి వినిపిస్తుంది. అబద్ధం చెప్తున్నావు ఎందుకట్లా?
లేదు సార్, నేను బయట ఉన్నానండి, టీవీ లోపల ఉంది. మరి గ్యాప్ ఎందుకు వస్తుంది? బయటికి రా, సౌండ్ వినపడద్దు అసలు మాకు. నువ్వు సౌండ్ వింటున్నావు అంటే ఆటోమేటిక్ గ్యాప్ వస్తుంది. అట్లా చెప్పండి, చెప్పు దేని గురించి అడుగుతున్నావు? అదే మా అబ్బాయి కోసం సార్. అబ్బాయి కోసం. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అబ్బాయి డిగ్రీ అయిపోయిందండి. మాట వింటున్నాడా? దోస్తులతో బాగా తిరుగుతున్నాడుగా? బాగానే చదువుతున్నాడండి. ఫ్రెండ్స్ బాగున్నారా అంట? లవ్ అదే తిరుగుతున్నాడండి. అబ్బాయికి అమ్మాయికి అబ్బాయికి గొడవలు అవుతున్నాయి. అదే చెప్తున్నా, దోస్తులు అంటే వాళ్ళే డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇదిగో మళ్ళీ నేను చెప్పే టీవీలో వింటున్నావు. తర్వాత చెయ్యి. ఎవరైనా సరే టీవీ పెట్టి వింటే మాత్రం నేను జాతకం చెప్పబడదు. ఎందుకంటే మేము చెప్పేది మీకు అర్థం కాదు. ఒక ప్రశ్న వేస్తే వెంటనే సమాధానం చెప్తే ఇంకో ప్రశ్న వేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఒక చెవు అక్కడ పెట్టి ఒక చెవు నా దగ్గర పెడితే అది ఎటు కాకుండా అవుతుంది. కావాలంటే విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడదా. మేము చెప్పింది మీరు వినొచ్చు, టీవీలో ఫోన్లో మాట్లాడచ్చు కావాలంటే. ఓకేనా? సరే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీదేవి అండి. మేము కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా తమ్ముడండి, జాబ్ కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాం వాళ్ళు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తారీఖు 3వ నెల 2000 సంవత్సరం అండి. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 11:20 మేడం. పేరేంటమ్మా? మణికంఠ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఎన్నోసారి అడుగుతున్నాం మేము వాడి జాతకం. మీ తమ్ముడిది. మా తమ్ముడు సార్. ఇంతకుముందు అడిగావు కదా? లేదండి, ఇప్పుడే చేసామండి. అడిగినట్టు బాగా గుర్తుంది, అందుకని అడుగుతున్నా. లేదండి, ఇప్పుడే చేసామండి. ఏం చేస్తున్నాడు తమ్ముడు? ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాడండి. డిగ్రీ కంప్లీట్ చేశాడు, కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడండి. ఇంటి దగ్గర చాలా ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు, కానీ ఏది సక్సెస్ అవ్వట్లేదండి. బానే ఉంది. అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది అంటున్నారు, మళ్ళీ వచ్చింది అనే టైంలో ఆగిపోతుందండి. పేరేంటన్నావు? మణికంఠ అండి. ఫస్ట్ శనికి చేయమను. శని ఆల్రెడీ అష్టమ శని ప్రారంభమైంది. శనికి చేస్తే జాబ్ వస్తుంది. శనికి చేయకపోతే, హోమాలు చేయకపోతే మాత్రం ఇంకా 2027 డిసెంబర్ వరకు జాబ్ రావడం కష్టం. తర్వాత చిన్న జాబ్ వచ్చినా జాయిన్ కావాలి. అర్థమైందా? ఈ టైంలో పెద్ద పెద్ద జాబులు రావు. చిన్నపాడేది వస్తే కూడా జాయిన్ కావాలి. ఏదేమైనా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మరి శని సమయంలో ఉద్యోగాలు రావడం కష్టం అవుతూ ఉంటుంది. చేస్తే వెంటనే 40 రోజుల్లో మీ తమ్ముడికి జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. మేడం నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/5/1992 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం నాకు అంత ఐడియా లేదు మేడం. మీ పేరేంటన్నారు? శ్రీనివాస్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పాయా శ్రీనివాస్? సార్ నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు అడిగావా అప్పుడన్నా ఒకసారి నన్ను? అది సార్, నాకు జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. జాబ్ ఏమైనా ఇప్పుడు వస్తుంది తెలుసుకోవడం కోసం చేస్తున్నానండి. ఇంతకుముందు ఒకసారి అడిగావా లేదా నన్ను అడుగుతున్నా, చెప్పండి. లేదండి, ఇది ఫస్ట్ టైం సార్. ఓకే, జాబ్ పరంగా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కరెక్ట్ టైం కావాలి. టైం ఉంటే కరెక్ట్గా చెప్పొచ్చు జాబ్ వస్తుందా రాదా అనేది. చెప్పాలంటే టైం కావాలి. టైం లేదన్నావు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావా? అవునండి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. కనపడుతుంది, ఖచ్చితంగా వచ్చే యోగం ఉంది. గవర్నమెంట్ జాబ్ గట్టి ప్రయత్నం చేసి వస్తుంది. ఓకేనా? ఓకే సార్. కళ్యాణ యోగం జరుగుతుంది సార్ మనకి. అవన్నీ టైం కావాలి. దాన్ని విడిగా కాల్ చేయాలి. టైం లేనప్పుడు వినండి, టైం కరెక్ట్ టైం లేనప్పుడు అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మీరు చేసిన సమయాన్ని బట్టి ప్రశ్నాశాస్త్రం ఉంటుంది. ఆ ప్రశ్నాశాస్త్రం ప్రకారం కూడా 100కి 100% యాక్యురేట్గా % చెప్పొచ్చు. అట్లా కాకుండా టీవీలో టైం లేదు నేను చెప్పమంటే నేనేం చెప్పలేను. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/2002. సమయం చెప్పండి. ఈవినింగ్ 6 o'clock. మీ పేరేంటి? హర్షిత. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది? నీదేనా జాతకం? అవును. పెళ్లి గురించి అడుగుతున్నావా? నా గురించి అడుగుతున్నాను. పెళ్లి గురించి అడుగుతున్నావా అని అడిగా. నీ గురించి అర్థమైంది.
ఆల్రెడీ పెళ్ళైంది గురూజీ. ఆ, అయితే ఇప్పుడు దాంపత్య జీవితం బాగాలేదు. మరి పెళ్లి గురించే కదా. ఇవ్వను అని చెప్తున్నారు. మరి ఇది పెళ్లి గురించి కాదా ఇది? అలా నువ్వు చెప్పే దాంపత్యం అంటే పెళ్ళే కదమ్మా. ఆల్రెడీ పెళ్ళైంది. జాతకపరం నేను చెప్పింది జాతకపరంగా పెళ్లికి సంబంధించిన దోషం ఉంది, కళత్ర దోషం ఉంది. మీ ఆయన పెద్ద శాడిస్ట్, అవునా? అవును అవును. ఇంకా కొన్ని విషయాలు నేను డైరెక్ట్ చెప్పకూడదు, ఫోన్లో విడిగా ఫోన్ చేయి. మీ ఆయన పెద్ద శాడిస్ట్, నిన్ను చాలా ఇబ్బంది పెడతాడు, ఏ రోజు హ్యాపీగా ఉంచాడు, ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, రకరకాల టార్చర్ పెడుతూ ఉంటాడు, అవునా? అవును అవును. అనుమానిస్తుంటాడు. ఉన్నాయా అవన్నీ? అవును. తర్వాత ఫోన్ చేయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రావణి, ఇబ్రహీంపట్నం నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా తమ్ముడు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ December 26, 2008. డిసెంబర్ 26 ఓకే, సంవత్సరం 2008. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సమయం 10:30 ఉదయం. ఓకే, పేరేంటమ్మా? సాయి సన్నిహిత్. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే, ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకున్నాను. టీవీ చూస్తున్నావా? టీవీని అడుగు, టీవీ చూస్తే టీవీ చెప్తుంది మీకు, ఓకేనా? టీవీ చూస్తున్నావు కదా? చూడట్లేదండి. టీవీ చూస్తే నేను చెప్పనని చెప్పాక ఇందాక విన్నావా? చెప్పాను కదా. బయటనే ఉన్నానండి, చెప్పండి. చెప్పు, ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? 10th అయిపోయిందండి, ఎగ్జామ్ అయిపోయింది. ఓకే, పేరేంటున్నావు? సాయి సన్నిహిత్. ప్రజెంట్ శని బాగలేడు, శని వల్ల సరైన మార్కులు రావు. ఎంత కష్టపడ్డా ఒక 100 మార్కులు ప్రయత్నం చేస్తే పాస్ మార్కులతో పాస్ కావడం కష్టం. ఫ్రెండ్స్తో బాగా తిరుగుతున్నాడా? తిరుగుతున్నానండి. మరి కంట్రోల్ చేయాలిగా, శని బాగలేడు. ఫస్ట్ శనికి చేయించుకోండి అమ్మా. శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తున్నాం, చేస్తే పిల్లాడికి చదువు సాగుతుంది. చేయకపోతే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుంది. స్నేహితులతో టైం అంతా వృధా చేస్తాడు, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా బ్రేక్ వస్తుంది, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు గంగరాముడు అండి, నాది అమలాపురం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 అండి. ఆగస్ట్ అండి. 30 అండి. సమయం చెప్పండి. అది తెల్లవారుజామున 2-3 మధ్యన అన్నారు. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పయా. సార్, ఇది నాకు పిల్ల ఇంకా కాలేదు, దాని గురించి అండి. జాబు జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. గురుడు కూడా నీచపడ్డాడు, దీనివల్ల పెళ్లి కావట్లేదు నీకు. శుక్రుడు కూడా నీచపడ్డాడు. శుక్రుడు, గురుడు, కుజుడు, ఇన్ని గ్రహాలు నీచపడితే పెళ్ళి ఎక్కడ అవుతుంది, ఉద్యోగం ఎక్కడ వస్తుంది? టైం అంతా వేస్ట్ చేస్తున్నావునా? ఏం పని చేస్తావు? తిని తిరుగుతుంటావా? అవునండి. అవన్నీ చేయించుకో, చేస్తే మార్పులు వస్తాయి. 3 గ్రహాలకు హోమాలు చేయించు. ఇప్పుడు ఇల్లు కడదాం అనుకుంటున్నానండి. అదే ఫస్ట్ హోమాలు చేయి, హోమాలు చేస్తే అన్నీ అవుతాయి. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా జైత్యాల్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17/1/2001. 11. 11, 13 అమ్మా తారీఖు? 17. 17/1/2001. సరే, సమయం చెప్పండి. సమయం తెల్లవారుజామున 1:16. పాప పేరేంటమ్మా? రచన. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. అయితే ఆమెకు వివాహం చేయాలనుకుంటున్నాం. చేసేయి. ఎప్పుడైతే బాగుంటుందని. ఇప్పటికే లేట్ అయిపోయింది, పెళ్లి చేసేసేయండి. ఆల్రెడీ ఒకసారి అయింది గురుగారు, విడాకులు అయింది. అదే చెప్తా, నువ్వు చేయకపోతే ఆమె చేసుకుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకుందా?
లేదు లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసినాం. అయితే కొన్ని ఇబ్బందుల వల్ల మేనరికానికి ఇచ్చినాం. ఓకే, జాతకం ఎవరికైనా చూపించావా? లేదండి, అప్పటిదాకా ఎవరికి చూపించలేదు. తర్వాత ఇట్లా ఎందుకైంది మరి, పెళ్ళైనా ఒకటే రోజుకు. అయితే ఆ రోజు ఏం చెప్పారు? చూసిన వాళ్ళు ఏం చెప్పారమ్మా? చూపించిన వాళ్ళు ఏం చెప్పారు అన్నదట. అయితే మీకు ఎవరైనా లవర్ ఉన్నారా అది ఇది అని ఇబ్బంది పెట్టిండట అతను. ఆయన గురించి కాదమ్మా, జాతకం చూపించావు, వాళ్ళు ఏం చెప్పారు అంటున్నా. తర్వాత చూపించినాము. ఇట్లా ఎందుకైందని చూపిస్తే ఈ అమ్మాయికి కుజ దోషం ఉంది, దీని వల్లనే ఇట్లా ప్రాబ్లం అయిందని అన్నారు. అయితే అది కూడా వేయించినాం కానీ సంబంధాలు వస్తలేవని ఇబ్బంది ఉన్నది. కుజదోషం కాదు, కుజదోషంతో పాటుగా మాంగళ్య దోషం ఉంది. ఈ మాంగళ్య దోషం వల్లే అమ్మాయికి డైవర్స్ అయినాయి. అది నువ్వు ముందే కనుక కరెక్ట్గా చూపించుంటే డైవర్స్ అయ్యేవి కాదు. దోషం అనేది మీ పిల్ల పాప జాతకంలోనే ఉంది. ఎప్పుడైనా పెళ్లి చేసే ముందు ఎవరైనా సరే ఇటువంటి దోషాలు ఉన్నాయేమో సరైన వ్యక్తికి చూపించుకొని చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎప్పటికైనా సరే మాంగళ్య దోషానికి తర్వాత కదలి వివాహం ఒకటి, ఈ కుజ దోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నెక్స్ట్ చేసే సంబంధమైన మంచిగా ఉంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను రాజమండ్రి నుంచి అండి కాల్ చేస్తున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి కోసం మా అమ్మాయి కోసం తెలుసుకోవడం కోసం అండి. ఎవరో ఒకరి గురించి మాత్రమే తెలుసుకోండి. మా అబ్బాయి కోసం అండి. అయితే సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి 2002 అండి. 9 రాత్రి 9:50 మే 31 పుట్టాడండి. మే 31. సమయం చెప్పండి. ఇప్పుడు 9:50 రాత్రి. ఓకే, బాబు పేరేంటమ్మా? సుధీర్ అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, చదువు ఆగిపోయిందా మధ్యలో? చెప్పండి గురుగారు. చదువు బ్రేక్ వచ్చింది ఏమన్నా? చదువు ఏం బ్రేక్ రాలేదండి, డిగ్రీ అయ్యిందండి. అంటే కొంచెం బాబు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటున్నాడు. దేనికి, దోస్తులతోనా? ఆ దోస్తులతోటి కొంచెం అమ్మాయి పరంగా కూడానండి. అవును, మరి తర్వాత ఆపేశాడా డిగ్రీ తర్వాత? ఇంకా ఆ డిగ్రీ తర్వాత ఆపేసాడండి. అంటే మొన్న అయ్యిందండి, మొన్న ఆగస్టులో అయ్యింది. ఓకే, ఎంసీఏలో జాయిన్ అయ్యాడు. అది ఇంకా కంటిన్యూ చేయట్లేదు. మరి బ్రేక్ వచ్చినట్టు కాదా అది? గురుగారు, అది బ్రేక్ వచ్చినట్టు కాదా అంటున్నా? అదేనండి, బ్రేక్ వచ్చిందండి. మరి రాలేదన్నావు ఫస్ట్ అడిగితే. సరే, జాతకపరంగా వినండి. చెప్పండి. కాల సర్పదోషం ఉంది, కుజదోషం ఉంది. దాంతోపాటు మీ వాడికి ఆడపిల్లలతో స్నేహితం ఎక్కువ ఉంటుంది, దానివల్ల దెబ్బతింటున్నాడు. దీనివల్ల మొత్తం కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకో, ఫస్ట్ కాలసర్పదోషం నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించు, ఖచ్చితంగా మంచిగా ఇళ్ళకి వస్తాడు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ మంచి ఆ రూట్లో బాగా వెళ్తాడు, మంచిగా వెళ్తాడు. కంప్యూటర్ సైన్స్లో బాగా ముందుకు వెళ్తాడు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము పాయకపేట అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా మరిది గారి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/12/1997 అండి. 19/12/1997. సమయం చెప్పండి. సమయం తెలియదండి. సుమారుగా కూడా తెలీదా? సుమారుగా కూడా సమయం తెలియదు. సరే, బాబు పేరేంటమ్మా? సాయి అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. హలో, ఖాళీగా ఉన్నాడా, పని చేస్తున్నాడా? పని చేస్తున్నాడు, మా దగ్గర పని చేస్తున్నాడండి, మా షాప్లో. ఆ అబ్బాయి మ్యారేజ్ గురించి ఎదురు చూస్తున్నాడండి. తను ఇష్టపడిన అమ్మాయితో మ్యారేజ్ అవుతుందా లేదా అని. టైం కరెక్ట్గా కావాలి. టైం లేదన్నావు, పెళ్ళి కావట్లేదంటే ఖచ్చితంగా నాగదోషమో కుజదోషం ఉంటేనే పెళ్ళి కాదు. గుర్తుపెట్టుకోండి, టైం కరెక్ట్గా ఉంటే బలానా ప్రాబ్లం ఉంది, బలానా గ్రహం చేయమని చెప్తా. సమయం లేదు, ఇప్పుడు ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయిస్తే. తెల్లవారుజాము 4-5 నిమిషాల కంటే ఇందా నువ్వు లేదన్నావుగా, అది ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారను అయ్యారు అబ్బాయి. ఇప్పుడేంటి సమయం తెలియదనమ్మా, హలో తర్వాత చేయండి. ఒకటేసారి ముందుగా పెట్టుకొని చేయాలి. ఎవరు చేసినా టైము ముందే రాసి పెట్టుకొని చేస్తే బాగుంటుందమ్మా, మధ్యలో చెప్తే కాదుగా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సున్నా, చిత్తూరు జిల్లా పొలంపేట. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా ఆయన గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/5/72. 4/5/72. సమయం చెప్పండి.
మేడం. మీ వారి పేరేంటి? టీవీ చూస్తున్నప్పుడు అమ్మ మీ వారి పేరేంటమ్మా? మోహన్. ఓకే, టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి, గురుగారు ఉన్నారు. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పండి. గురించి అడగదాము గురుజీ. సమస్య ఏంటి, దేని గురించి? మా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఏదో అడగదాము. శని బాగలేడు, శనికి చేయించుకో. శనికి చేస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. రాబోయే కాలంలో ఇంకా శని బాగలేడు, అష్టమంలో శని వచ్చాడు ఆల్రెడీ. ఓకేనా? గత 6 మాసాల నుంచి మీ పరిస్థితులు బాగలేవునా ఏమ్మా? ఏ మాటని పట్టలేదు. తర్వాత చేయమ్మా, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, శనికి చేయించుకో, బాగుంటుంది. సరే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అండి. నా పేరు శ్రీను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/8/2014. ఓకే, సమయం చెప్పండి. హలో, సమయం చెప్పండి. ఉదయం 5 గంటల నుంచి 6 మధ్యలో మేడం. బాబు పేరేంటండి? బాబు రిషిత్ రాణా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మా బాబు చదువులో వెనకబడుతున్నాడు. మాటండి, మొండిగా ఉంటున్నాడు బాగా. అవునవునా గురువు గారు. రాహు దశ ప్రారంభమైంది. రాహు కన్యారాశిలో ఉండటం వల్ల మాట వినకుండానే ఉంటాడు. రాహు దశ ఎప్పటిదాకా ఉన్నాయా అంటే 2040 వరకు ఉంది. 2040. అంటే చదువు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ లోపల. పిల్లవాళ్ళ మొండితనం మూర్ఖత్వం తగ్గాలంటే రాహుకేతువులకి నాగప్రతిష్ఠ చేస్తే మార్పు సంభవిస్తే, లేకపోతే రావు. ఓకేనా? ఓకే సార్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా వివాహం ఆలస్యమైనా లేదంటే దాంపత్య పరంగా సంతానం లేకపోయినా కూడా నాగదోషం ఉందని పరిగణనలోకి తీసుకోవాలి అంటారు. మరి మన పీఠంలో 2-3 సార్లు మన మాసంలో చేస్తూ ఉన్నాం కదా, మరి ఎంతో మందికి సంతానం లేని వారికి సంతానం కలిగేలాగా చేయడం కానీ లేదంటే దాంపత్య కలహాలు తొలగిపోవడం కానీ ఎంతమందికి మీరు ఒక పరిష్కార మార్గం చూపించి ఉంటారు? మరి అసలు ఎంతమంది ఒకసారి తెలియచేయండి. కనీసం పెళ్లి కాని వాళ్ళకి కానివ్వండి, సంతానం లేని వాళ్ళు కానీ, జీవితంలో అభివృద్ధి అనుకున్న వాళ్ళకి కానీ, ఎప్పటి నుంచో డబ్బులున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం గురువు అని చెప్పిన వాళ్ళకి కానీ, కనీసం లెక్కలేనంత మంది చేయించుంటా. కనీసం 30,000 మందికి నేను ఈ నాగప్రతిష్టలు చేయించుంటా. మరి ఫలితం రాని వాళ్ళంటూ ఒక్కళ్ళు కూడా లేరు. ఎంత ఉత్కృష్టమైందండి ఈ నాగప్రతిష్ట. ఎటువంటి దోషం ఉన్నా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే, జీవితంలో పైకి రాలేకపోతున్నాం అని కానీ, జీవితంలో అన్నాళ్ళు పోయినా మాకు కలిసి రావట్లేదని, కాలం కలిసి రావట్లేదు గురువుగారనో, మరి వీటన్నిటికీ కారణం కూడా రాహుకేతు సంబంధమైన దోషాలు తప్ప రెండవ కావు. మరి కుజ దోషాలు కనుక్కున్నట్లయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జీవితంలో స్థిమిత ఉండదు. మరి డబ్బు సంపాదించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు, డబ్బుకి ఇబ్బంది అవుతుంటుంది. ఎప్పటికప్పుడు ఏ ప్రయత్నం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా డబ్బు లేనిది కాదు. డబ్బుకు వెతుక్కుండే పరిస్థితులు అవుతూ ఉంటాయి, అప్పులు పాలైపోతూ ఉంటారు. ఇదంతా కూడా కుజ దోషాలలో జరుగుతుంటుంది. మరి అటువంటి వాళ్ళకి మాకు టైం లేదు గురువుగారు అన్నప్పుడు కళ్ళు మూసుకొని వెనకాడకుండా నాగప్రతిష్ఠ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. ఆ రోజు నుంచి వాళ్ళకి సర్వశుభాలు జరుగుతాయి, జీవితంలో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. అందులో అనుమానం లేదమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చెన్నై నుంచి మాట్లాడుతున్నాం మేడం. లక్ష్మి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అబ్బాయి గురించి మేడం, పెళ్లి వివాహం. సరే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 మేడం. సెప్టెంబర్ 15 మేడం. అమ్మ, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? లేదు మేడం, టీవీ చూడలా మేడం, నేను బయట నుంచే మాట్లాడుతున్నాను. సరే, 1992 చెప్పండి. సెప్టెంబర్ 15 మేడం. ఓకే, సమయం చెప్పండి. సమయం 2:42 మేడం. టైం మంగళవారం ఉదయం. మధ్యాహ్నమా? ఓకే, సరే గురుగారు మాట్లాడండి. మేడం చెప్పమ్మా. రాశి రేవతి నక్షత్రం. గురుగారు నమస్కారం. నక్షత్రాలు మేము చెప్తాలేమ్మా. జాతకం కావాలా, నక్షత్రాలు కావాలా నీకు? నాకు తెలియదు స్వామి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నావు, మేము చూస్తాం కదా ఇక్కడ. నువ్వు నక్షత్రం చెప్పి, పాదాలు చెప్పి, రాసులు చెప్తే ఇంకా టైం వేస్ట్ కదమ్మా. చెప్పు, పెళ్లి గురించి అడుగుతున్నావా? అవును, 4 ఏళ్ళు తీసుకుంటున్నాము అబ్బాయికి. ఏది దగ్గరికి రానంటుంది, ఏది సెట్ కాదు చేపించాము అమ్మా. పూజలు కూడా చేపించాము. అబ్బాయికి వివాహం తోసుకుంటూ పోతుంది స్వామి, ఏది దగ్గరకు రానంటుంది స్వామి.
నువ్వు ఆపితే నేను చెప్తా, ఇంకా నువ్వు ఆపుతావా? సరే స్వామి. జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు 1, తర్వాత లగ్నదోషం ఉంది 2, తర్వాత సప్తమంలో శని ఉన్నాడు. ఇవన్నీ సర్పశాప యోగం ఉంది. వీటి వల్ల నువ్వు దేశం మొత్తం తిరిగితే కూడా పిల్ల దొరకట్లేదు, అవునా? అవును స్వామి. ఇవన్నీ చేయాలి, నవగ్రహాలకు హోమాలు చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి, కుంభ వివాహం చేయాలి. ఇవన్నీ చేస్తే పెళ్ళి అవుతుంది, లేకపోతే మీ వాడికి పెళ్లి కావడం కష్టం. తిరుగుతూనే ఉండవు తప్ప పెళ్లి మాత్రం సెట్ కాదు అట్లా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, లైన్లో ఉన్నారా అండి? మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, కాల్ కట్ అయింది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఖమ్మం మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/10/1997. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:30 మధ్యన మేడం. మీ పేరేంటి? సాయిరామ్ మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా సాయి. అండి, ఇదే ఎగ్జామ్స్ రాసిన ఏది ముందు పడట్లేదు. నాకు ఇంత ముందు వచ్చా మీ దగ్గరికి. అవునా? అవునండి. పేరేంటి? సాయిరామా? సాయిరామ్ అండి. జాతకపరంగా ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని వల్ల లేట్ అవుతుంది. గత 3 సంవత్సరాల నుంచి టైం అంతా వేస్ట్ అయిపోయిందా? అవునండి. శని ప్రభావం వల్ల లేట్ అవుతుంది, అది మెయిన్ ప్రాబ్లం. తర్వాత జన్మలగ్నంలో గురుడు నీచపడ్డాడు. వీటి వల్ల ఏ పని అనుకున్నా కావట్లేదు నీకు. కాబట్టి గురుడికి శనికి చేస్తే మార్గం దొరుకుతుంది. అంటే ఎగ్జామ్ రాసినండి మొన్న. ఓకే, శనికి 2 చేస్తే ఏదైనా ఒక వే దొరుకుతుంది. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కుమార్ అండి, కడప. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు అఖిల్ కుమార్. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17/6/96 మేడం. సమయం చెప్పండి. సమయం సాయంకాలం 6:30 మేడం. ఓకే, పేరు అఖిల్ కుమారా అండి? అవును మేడం, అఖిల్ కుమార్. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. దేని గురించి? పెళ్లి గురించా? లేదు, ఉద్యోగం గురించి సార్. మా బాబు పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు సార్. ఓకే, మరి బాగానే ఉంది కదా జాతకం, టైం కరెక్ట్ అనేది. సార్ టీవీ చూస్తూ ప్రైవేట్ దాంట్లో చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఓకే, జాతకం బాగుంది. వినండి, భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో స్టెప్ కలిసి వస్తుంది. ఫస్ట్ పెళ్లి ప్రయత్నం చేయండి, పెళ్లి చేయండి. పెళ్లి కావాలన్నా కూడా కుజదోషం బలంగా ఉంది, నాగదోషం కనపడుతుంది. దీనివల్ల డెవలప్మెంట్ అనేది రావట్లేదు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే అద్భుతమైన స్థాయికి వెళ్తాడు. ఓకేనా? గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.